Hi students, welcome to our channel. This is Anjan. So today our topic is how to improve spoken English skills. How to improve spoken English skills. So why I want to do this? Because many students are losing the jobs or losing the opportunities because of not having the proper communication skills, proper English. సో ఇది చాలా మందిని చాలా బాధపడుతున్నటువంటి విషయం. సో దీన్ని మనం కొంచెం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. స్పోకెన్ ఇంగ్లీష్ని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియకపోవడం వలన చాలామంది వాళ్ళ కెరీర్ని పాడు చేసుకుంటున్నారు అనేది కొంతవరకు నిజం. సో నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ని మీకు చెప్తాను, స్పోకెన్ ఇంగ్లీష్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, అండ్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇట్ విల్ బీ గుడ్ బూస్టింగ్ టు మీ. సో లెట్ us go to the topic. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఎప్పుడైనా సరే మనం దీన్ని ఒక లాంగ్వేజ్గా చూడాలి. We should see that English as a language. అయితే ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుంది? మనము చిన్నప్పటి నుంచి స్కూల్ బిగినింగ్ దగ్గర నుంచి మన హైయర్ ఎడ్యుకేషన్ బీటెక్, ఎంటెక్ వరకు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా మన కెరీర్ అంతా కూడా బిగినింగ్ నుంచి ఒక అరౌండ్ 15 years వరకు, 15 years కూడా ఇంగ్లీష్తోనే మొదలై ఇంగ్లీష్తోనే ఎండ్ అవుతుంది. సో ఈ 15 years జర్నీ మనకి ఇంగ్లీష్ మాట్లాడించడం నేర్పించలేకపోయిందంటే నిజంగా ఇది చాలా షేమ్ఫుల్. సో 15 years చదువుకున్న తర్వాత ఇంకా అప్పటికి ఇంగ్లీష్ రాకపోతే, ఇంకా అప్పటికి ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు అంటే, సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది మనం బాగా ఆలోచించాలి స్టూడెంట్స్. ఓకే, మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఇంగ్లీషు ఎవరైనా సరే ఒక లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి చాలా ఉన్నాయి ట్రిక్స్. అందులో 2 ఫార్ములాస్ మీకు చెప్తాను స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే స్పీకింగ్. స్పీకింగ్ బాగా మాట్లాడాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మన ఇంగ్లీష్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే స్పీకింగ్. ఏంటి మళ్ళీ 2 అదే రాశారు అనుకుంటున్నారా? అవును, ఇంకా n ఫార్ములాస్ రాసినా కూడా నేను స్పీకింగే చెప్తాను. ఇంకో n ఫార్ములాస్ చెప్పినా కూడా, ట్రిక్స్ చెప్పినా కూడా నేను స్పీకింగ్. ఎందుకంటే మాట్లాడటం అనేది అంత ఇంపార్టెంట్. ఒక భాష ఇంప్రూవ్ అవ్వాలంటే ద ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ ఈజ్ మాట్లాడటం, స్పీకింగ్. మాట్లాడటం రావాలి, మాట్లాడితేనే భాష వస్తుంది. మాట్లాడితే ఎవరికైనా భాష వస్తుంది, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఆ భాష వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను స్టూడెంట్స్. ఇప్పుడు 3 to 5 years బేబీస్ ఉంటారు. 3 to 5 years బేబీస్. వీళ్ళు ఏ లాంగ్వేజ్ మదర్ టంగ్ అవలోకంగా మాట్లాడతారు, ఫ్లూయెంట్గా మాట్లాడతారు. మరి వాళ్ళు ఏ బడికి పోలేదు, ఎక్కడ గ్రామర్ నేర్చుకోలేదు, సందులు, సమాసాలు, గొంతులు ఏమీ నేర్చుకోలేదు. మరి లాంగ్వేజ్ ఎలా వచ్చేసింది వాళ్ళకి అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ద ఫార్ములా ఈజ్ స్పీకింగ్. వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళకి ఆ భాష వచ్చింది. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉండడం, వాళ్ళు కూడా మాట్లాడడానికి ప్రయత్నించడం వల్లనే వచ్చింది. ఇది ఎంత టైం తీసుకుంది? కేవలం 2 years. So 2 years he was an excellent fluent speaker in his mother tongue. But what about our education? 15 years of education cannot gives us to speak fluently in English. So what is the requirement is there and what is not here? The problem is we not try to speak English. We never try to speak English. చాలా మందికి ఉండొచ్చు, భయం ఉండొచ్చు, తప్పు మాట్లాడతానేమో, సిగ్గు కొంచెం ఏదైనా ఉండొచ్చు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. మనం మాట్లాడితే ఎవడన్నా తప్పు దొరికితే ఎవడన్నా నవ్వుతాడేమో సిగ్గుపడతాడేమో అనుకుంటే
15 years ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళి వేరే ఎవడి ముందో మనం సిగ్గుపడాల్సి వస్తుంది. అది ముఖ్యమా? అది అవసరమా? మనం ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకన్నా చిన్న ఉద్యోగి చూసి వాడు బాగా మాట్లాడి చూసి వాడి ముందు మనం చిన్న బాల్స్ వస్తుంది. అది అవసరమా? మనం 10 మందిలోని మరి ఫ్రీగా మాట్లాడలేకపోతే సిగ్గుపడాల్సి వస్తుంది. అది అవసరమా? సో అక్కడ మనం తలెత్తుకొని ఉండాలి అంటే మనము కొన్నిసార్లు కొంచెం చిన్న అవమానాలు కూడా కాదు, అవి ఎవడో నవ్వుతాడు. ఇట్స్ ఓకే. వాట్ ఈజ్ రాంగ్ అండి? నవ్వుతారు, నవ్వనివ్వండి. బట్ వెన్ వీ స్టార్ట్ టు స్పీకింగ్ అవర్ ఇంగ్లీష్, అదే బాబుకి ఒక చిన్న బేబీస్కి 3 to 5 years 2 years పట్టినప్పుడు నిజంగా మీరు మాట్లాడడం ప్రారంభిస్తే మీకు 2 years కూడా పట్టదు. బికాస్ ఈ డోంట్ నో ఎనీథింగ్, ఈ డోంట్ నో అబౌట్ ద వరల్డ్, బట్ ఈ స్పీకింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్. మాట్లాడాలంటే భాష కావాలండి, అంతే. మాట్లాడాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక పర్సన్ తెలుసు, అతను హిందీ మాట్లాడతాడు, తమిళ్ మాట్లాడతాడు, ఒరియా మాట్లాడతాడు, ఫ్లూయెంట్గా మాట్లాడతాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి, అతను ఏ బడిలో చదువుకోవాలి, హీఈస్ కంప్లీట్లీ అన్ఎడ్యుకేటెడ్. మరి ఎలా వచ్చినాయి అంటే ఆయన ఒక లారీ డ్రైవర్ అవడం వలన అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఆ ప్రాంతాలతో మాట్లాడుతూ వాళ్ళ భాషను నేర్చుకుంటారు. ఇంకొంతమంది హైదరాబాద్ ఉండడానికి వెళ్ళి అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఇంటి పక్కన ఎవరో హిందీ మాట్లాడు వాళ్ళ ద్వారా హిందీ మాటలు వింటూ వాళ్ళు మాట్లాడుతూ హిందీ నేర్చుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా ఏ గ్రామర్ నేర్చుకోలేదే, ఏ గ్రామటికల్ నాలెడ్జ్ అవసరం రాలేదు కదా. భాష అనేది ఎప్పుడు కూడా అంతేనండి. మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు, మనం బాగా మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడడం ప్రారంభించాలి. దీనికి సంబంధించిన గ్రామర్ కూడా ఏం అవసరం లేదు. అయితే మీరు ఇంకా ఒక స్టెప్ మనం ఎక్కువగానే ఉన్నాం, మనకంత గ్రామర్ కూడా తెలిసి ఉంది. బ్యూటిఫుల్, మనకు కొంత వెకాబులరీ ఉంటుంది మన బ్రెయిన్లో. సో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మనం ఇంగ్లీష్ ఎక్సలెంట్గా మాట్లాడచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్కి మనకి ఒకటి బ్యారియర్ ఉంది, ఒకటి అడ్డంకి ఉంది. ఏంటంటే ఒక బేబీ ఒక లాంగ్వేజ్ మాట్లాడినా, లేదంటే ఒక పర్సన్ ఒక లాంగ్వేజ్ ఏ చదువుకోకుండా లాంగ్వేజ్ మాట్లాడినా అర్థం ఏంటంటే అతని చుట్టుపక్కల అంతా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తను కూడా మాట్లాడటం ప్రారంభించాడు, అలవాటు చేసుకున్నాడు మెల్లగా. మరి ఇక్కడ మనకేమైతుందంటే మన చుట్టుపక్కల ఎవడో కూడా మాట్లాడేవాడు ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనమే ఆ వాతావరణం, ఆ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. మన చుట్టుపక్కల ఎవరో కూడా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఒకడు హిందీ నేర్చుకున్నాడంటే వాడు చుట్టుపక్కల ఎవడో హిందీ మాట్లాడుతున్నారు కాబట్టి మాటలు వింటూ హిందీ నేర్చుకున్నాడు. ఒక బాబు తన మదర్ టంగ్ ను ఫ్లూయెంట్ గా మాట్లాడుతుందంటే వాళ్ళ పేరెంట్స్, బంధువులు అందరూ వాళ్ళ ఇంట్లో మాట్లాడే మాటలు చిన్నగా నేర్చుకొని ఫ్లూయెంట్ మాట్లాడుతుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే మరి మన చుట్టుపక్కల ఎవరు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లేరు అనుకున్నప్పుడు వీ షుడ్ క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ ఇన్ అవర్ సరౌండింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి కూడా ఒకటి చెప్తాను నేను. అదేంటంటే మనకు ఒక ఫ్రెండ్స్ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటాం, గంటల ఫోన్లో మాట్లాడుకునే ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరో మన చుట్టుపక్కల 4 ఫ్రెండ్స్ ఉంటారు. వీటి దగ్గర మనకు సిగ్గు ఎగ్గు ఏముండవు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళతో మనం ఒక కమిట్మెంట్ పెట్టుకోవాలి. అరే మనందరం ఇక నుంచి ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాలి, తెలుగు అస్సలు మాట్లాడద్దు, ఎప్పుడు మాట్లాడినా సరే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో ఇలాగ మనం ఒకటి అనుకొని, ఒక ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా అనుకొని వాళ్ళు ఎప్పుడు కలిసినా మాట్లాడుకున్నా వచ్చినా ఇంగ్లీష్ పర్లేదు, నో ప్రాబ్లం, ఎవరు గమనిస్తారండి. సో అలాగా మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా మీరు కొన్ని నెలల తర్వాత, సంవత్సరాలు కూడా అవసరం లేదు, కొన్ని నెలల తర్వాత ఎక్సలెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇది నిజం. ఇది ఇప్పుడు మీకు ఆల్రెడీ గ్రామర్ అంతా తెలుసు, కొంత వొకాబులరీ తెలుసు కాబట్టి మీకు ఎక్కడైనా కొన్ని సెంటెన్సెస్ అర్థం అవునప్పుడు అప్పుడు మీరు వెళ్ళి గ్రామర్ బుక్స్ ఓపెన్ చేయాలి. గ్రామర్ బుక్ ఓపెన్ చేసి ఆ సెంటెన్స్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో చూసుకొని మరుసటి రోజు ఏదైనా ఫ్రెండ్ దగ్గర మనం మాట్లాడినప్పుడు అది మైండ్ లో ఉంచుకొని ఆ పదాన్ని బేస్ చేసుకుని, లేదంటే ఆ గ్రామర్ పాయింట్ ని బేస్ చేసుకుని ఖచ్చితంగా ఒక సెంటెన్స్ యూజ్ చేసి మాట్లాడాలి. అవసరం లేకపోయినా సరే మనమే ఒకటి క్రియేట్ చేసుకుని మాట్లాడాలి. ఇన్ స్పైట్ ఆఫ్ అనే వర్డ్ ఉంది, అది నీకు ఎలా యూజ్ చేయాలో తెలియలేదు. గ్రామర్ బుక్ తీసుకొని ఇన్ స్పైట్ ఆఫ్ అనే పదాన్ని ఎక్కడ వాడాలి అది తెలుసుకొని ఆ పదాన్ని మరుసటి రోజు మీ ఫ్రెండ్స్ దగ్గర ఏదో ఒకటి మాట్లాడే సందర్భంలో అది వాడేసేయాలి. అలాగ కొన్ని పదాలని, గ్రామర్ని మనం అలాగా మెల్లగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్గా గ్రామర్ మిస్టేక్స్ అన్ని మనకి రెక్టిఫై అయిపోతాయి.
అలాగే కొన్ని వొకాబులరీ, కొన్ని వర్డ్స్ మీకు కొత్తగా వినపడుతుంటాయి. ఆ వర్డ్స్ని ఏం చేయాలంటే మీ లాంగ్వేజ్ లో మీ ఫ్రెండ్స్ తో మీరు మాట్లాడుతున్నప్పుడు అవసరం లేకపోయినా దాని గురించి మాట్లాడుతూ ఆ పదాన్ని వాడేయాలి అక్కడ. సో అది వాళ్ళకి తెలిసి ఆ పదాన్ని అర్థం చేసుకుంటారు, లేదంటే నో ప్రాబ్లం. సో ఇలాగా మీరు మాట్లాడుతున్నప్పుడు, మాట్లాడడం ప్రారంభించిన తర్వాత మీరు గ్రామర్ లేదంటే మూవీస్ చూసినా లేదంటే ఏమి ఇంకెలాగ దీన్ని ప్రాక్టీస్ చేసినా సరే ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. మాట్లాడకుండా మీరు గ్రామర్ నేర్చుకోండి, ఇంగ్లీష్ పేపర్ చదవండి, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చూడండి, లేదంటే ఇంగ్లీష్ మూవీస్ చూడండి, ఏం చూసినా సరే కూడా ఇవన్నీ కూడా జీరోనే అవుతాయి 100%. మీరు ఎంత గ్రామర్ నేర్చుకున్నప్పటికీ, ఎన్ని కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఎన్ని వేలు తగలబెట్టినా సరే, ఎంత గ్రామర్ నేర్చుకున్నా మాట్లాడకుండా ఇవన్నీ ఎన్ని చేసినా సరే ఇవన్నీ వేస్ట్. ఇదొక్కటి చేసి ఇవి కూడా చేస్తా ఉండండి, మీ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మీరే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను కంప్లీట్లీ తెలుగు మీడియం స్టూడెంట్, ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్, కంప్లీట్లీ తెలుగు మీడియం స్టూడెంట్. బట్ ఐ లెర్న్ ఆఫ్టర్ దట్ my degree and my teacher training, and after that my teaching career also completely the English medium. There is no Telugu medium. So I practiced like that. So when I was the teacher in the beginning, I was struggled so much how to teach the children is completely. So is in English medium schools and I have to teach in completely in English, and there are 30-40 students in front of me. They are a little bit better than, they can speak better English than me. So I have to manage it. So I learned it and I worked hard. So 1 month, that just it takes only 1 month or 2 months, that's it. So why I am successful English teacher? Because of why I am because a successful teacher in speaking English? Because of I practiced it through the teaching to the students. I practiced it through the teaching. So this is the way, this is the formula for everyone, speaking. So if you start speaking, then you will become the excellent fluently you can speak English. Okay students, so thank you so much. If you like the video, please share it. I'll subscribe my channel if you are watching the first time. Thank you so much. Have a good day.